హలో సినీ దావత్ వ్యూయర్స్, నమస్తే. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని విషయం అందరికీ తెలుసు. కొంతమంది వరుస హిట్స్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ అవుతారు. మరికొంతమంది ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోరు. అదేదో బ్యాడ్ లక్ అనో ఏ విషయమో తెలియదు. టాలెంట్ ఉన్నా అవకాశాలు రాకనో లేదా ఇతర కారణాల వల్ల ఒకే ఒక్క సినిమా తీసి కనుమరుగైన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరెవరో ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం. లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఈ లిస్ట్లో మనం మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు ఆనంద్ రంగా. సిద్ధార్థ్ గారు ఇంకా శ్యామిలి జంటగా వచ్చిన ఓయ్ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ లిస్ట్లో కూడా ఉంటుంది. చెప్పాలంటే ఓయ్ ఓయ్ 176 బీచ్ హౌస్లో పాట అందరికీ గుర్తే కదా. ముఖ్యంగా ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. ఇంత మంచి ఫీల్ గుడ్ సినిమా తీసిన ఆనంద్ రంగా ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా డైరెక్ట్ చేయలేదు. వెబ్ సిరీస్ ఏదో చేశారు కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా చేయలేదు. ఇక రెండో డైరెక్టర్ వచ్చేసి అజయ్ శాస్త్రి. ఈయన నేను మీకు తెలుసా అనే సినిమా తీశారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ నేను మీకు తెలుసా. ఈ సినిమా మేకింగ్ కానీ సాంగ్స్ కానీ అప్పట్లో చాలా కొత్తగా ఉండేవి కూడా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అజయ్ శాస్త్రి. ఈ ఒక్క సినిమా తర్వాత ఆయన మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు. ఇక మూడో డైరెక్టర్ అంటే శ్రీనివాస్ రాగా కథ అనే మూవీ తీశారు. జెనీలియా గారు లీడ్ రోల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా తీసిన తర్వాత ఆ డైరెక్టర్ శ్రీనివాస్ రాగా గారు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయారు. మళ్ళీ మెగాఫోన్ ముట్టలేదు. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే రమణ శాల్వా. కుదిరితే కప్పు కాఫీని సినిమా తీశారు. వర్షం పడుతుంటే వేడి వేడి కాఫీ తాగినంత ఫీల్ ఇచ్చే సినిమా కుదిరితే కప్పు కాఫీ. సింపుల్ స్టోరీతో బ్యూటిఫుల్ విజువల్స్తో ఈ సినిమాని తెరకెక్కించారు రమణ శాల్వా గారు. ఇంత మంచి సినిమా తీసినా ఆయన కెరీర్ అక్కడితోనే ఆగిపోయింది. ఇక ఐదో వ్యక్తి ఎవరంటే విక్రమ్ సరికొండ. టచ్ చేసి చూడనే సినిమా తీశారు. రవితేజ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? రేసు గుర్రం, మిరపకాయ లాంటి సినిమాలకి రైటర్గా పనిచేసిన విక్రమ్ సరికొండ రవితేజతో టచ్ చేసి చూడనే సినిమా తీశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో విక్రమ్ మళ్ళీ డైరెక్షన్ చేయలేదు. ఇక ఆరో వ్యక్తి ఎవరంటే శేఖర్ రాజా. ఊ కొడతారా ఉలిక్కి పడతారా. బాలకృష్ణ గారు ఇంకా మనోజ్ గారు ఈ ఇద్దరితో స్టార్ కాస్టింగ్ పెట్టుకొని, అంటే మల్టీ స్టార్ అని చెప్పుకోవాలి కదా, భారీ సెట్స్, గంధర్వ మహల్ అంటూ విజువల్ వండర్గా ప్లాన్ చేసిన సినిమా ఊ కొడతారా ఉలిక్కి పడతారా. ఈ సినిమాకి దర్శకుడు శేఖర్ రాజా. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఈ దర్శకుడు కూడా మళ్ళీ ఆయన పేరు వినిపించలేదు, మెగాఫోన్ పట్టలేదు. ఇక ఏడో వ్యక్తి ఎవరంటే దయాకే. అలియాస్ జానకి అనే సినిమా తీశారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి వచ్చిన రాహుల్ వెనుమాక హీరోగా నటించిన ఈ సినిమా అలియాస్ జానకి. చాలా స్టైలిష్గా డిఫరెంట్ కలర్ గ్రేడింగ్తో ఈ సినిమాని తీశారు దర్శకుడు దయా. టెక్నికల్గా బాగున్నా సినిమా ఆడలేదు. ఇంకా ఆయన డైరెక్షన్ మళ్ళీ చేయలేదు. ఇక ఎనిమిదో వారు ఎవరంటే సందీప్ గుండం. కుర్రాడు అనే సినిమా తీశారు. వరుణ్ సందేశ్ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా కుర్రాడు. ఇది తమిళ్ హిట్ పొల్లాదవన్ అనే సినిమాకి రీమేక్. ప్రముఖ దర్శకుడు గున్నం గంగరాజు గారి అబ్బాయి సందీప్ గున్నం ఈ సినిమాతో డైరెక్టర్ అయ్యారు. కానీ ఈ ఒక్క సినిమాతోనే ఆయన డైరెక్షన్ కెరీర్కి బ్రేక్ పడిపోయింది. ఇక తొమ్మిదో వ్యక్తి ఎవరంటే రవి యాదవ్. ఆయన మరో చరిత్ర అనే సినిమా తీశారు. కమల్ హాసన్ గారి క్లాసిక్ మూవీ మరో చరిత్రని వరుణ్ సందేశ్తో రీమేక్ చేశారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్. దిల్ రాజు ప్రొడక్షన్ అయినా సరే సినిమా వర్కౌట్ అవ్వలేదు. దీంతో రవి యాదవ్ గారు డైరెక్షన్ మానేసి మళ్ళీ కెమెరా వెనక్కి వెళ్ళిపోయారు. అంతే తప్ప ఇంకోసారి మెగాఫోన్ పట్టలేదు. ఇక పదో వ్యక్తి ఎవరంటే త్రికోటి. దిక్కులు చూడకు రామయ్య అనే సినిమా తీశారు. చెప్పాలంటే రాజమౌళి గారి దగ్గర ఎప్పటి నుండో అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్న త్రికోటి గారు దిక్కులు చూడకు రామయ్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో డైరెక్టర్ అయ్యారు. అయితే సినిమా పర్వాలేదనిపించుకున్నా ఎందుకో ఆయనకి ఆశించిన బ్రేక్ రాలేదు. చెప్పాలంటే ఈ సినిమాకి రాజమౌళి గారు కూడా చాలా వరకు ప్రమోషన్స్లో పాల్గొన్నారు, మంచి సపోర్ట్ చేశారు. అదండి మ్యాటర్. వేరే కాదండోయ్, ఇంకా చాలామంది డైరెక్టర్లు ఒకే సినిమాతో తమ ప్రయాణాన్ని ఆపేశారు. బహుశా సరైన కథ దొరక్కపోవడం వల్ల లేదా ప్రొడక్షన్ సమస్య ఇంకేదో తెలియదు. వీటిలో కొంతమంది మళ్ళీ సినిమాలు తీసుంటే బాగుండేదని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. మరి మీకు తెలిసిన ఇలాంటి వన్ మూవీ డైరెక్టర్లు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన సినీ దావత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.